హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఏ ఫ్యామిలీ. ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి పార్ట్ 2 అనమాట. ఇది వచ్చేసి అంటే నిన్న లామినేషన్స్ చేశాం కదా, అది వీడియో లెంత్ అయిందని పార్ట్ 2గా అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మనం ఫ్రేమ్స్ అంటే వుడ్కి ఫొటోస్ ఎలా పేస్ట్ చేస్తాము, ఫ్రేమ్ ఎలా అటాచ్ చేస్తాము అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించబోతున్నాం. ఈ వీడియో చాలామందికి యూస్ అవుతుంది. ప్లస్ ఇక్కడ నుంచి నేనైతే వీడియోస్ అయితే ఎక్కువైతే చేస్తాను, ఎందుకంటే గిఫ్ట్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి మీకు అవసరమైనవి నేను వీడియోస్ అయితే చేస్తాను. ఖచ్చితంగా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఉంది కదా లామినేషన్ అయితే ఈ విధంగా చేస్తాము. ఇప్పుడు మేము ఒకటి చేసి ట్రయల్ చూపిస్తాము. ఇప్పుడు వుడ్ తీసుకుంటున్నాం మనోడు. చూడండి, ఇలా వుడ్ తీసుకున్న తర్వాత వుడ్కి వచ్చేసి గమ్ వేస్తారు అన్నమాట. సో గమ్ వేసి ఈవెన్గా రావాలి. గమ్ అనేది ఒక్కొక్క చోట ఎక్కువ ఉన్నా కానీ మనకు అది తర్వాత బబుల్స్ అయితే వస్తాయి. ఈవెన్గా ఉన్నట్టు లేనట్టు అయితే ఉంటే చాలా ఈజీగా మనకు అవుతుంది. ఇప్పుడు మనం నిన్న లామినేషన్ చేసిన ఫొటోస్ ఉన్నాయి కదా, దాన్ని కరెక్ట్గా ఈవెన్గా పెట్టేసి ఇట్లా రోల్ అయితే చేస్తాం. రోల్ చేసిన తర్వాత దాన్ని వచ్చేసి సైడ్లో కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట. కత్తి తీసుకొని ఈ విధంగా చేస్తారన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత మనకైతే మిగతాది వచ్చేసి అన్ని లైన్గా చేసుకుంటున్నాము. లైన్ చేసిన తర్వాత ఫ్రేమ్ అనేది దానికి పిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా చేసేసి ఇక్కడైతే పెట్టుతాం. ఇప్పుడు ఈ విధంగా దాస్ కూడా చేస్తున్నాడు మనోడు. చూడండి, నిన్న అబ్బాయి రాలేదనమాట, అందుకోసం మనకి కొంచెం లేట్ అయింది. దాస్ కూడా అదే విధంగా సేమ్ అదే చేసి ఇక్కడైతే లైన్గా పెట్టేస్తున్నాడు. నేనైతే ఎన్ని గ్రూపులు ఉన్నాయి గ్రూప్గా ఈ విధంగా పెట్టేస్తున్నాను. చూడండి, కూర్చొని ఇక్కడ అదే ఈ స్లీవ్ చేశారు కదా, అది నేను చేస్తున్నాను. ఇక్కడ డబ్బా ఉంది చూడండి, కుప్ప డబ్బా, ఇది చేస్తున్నాను. ఈరోజు వర్క్ అనేది ఇదివరకే ముగ్గురు ఉన్నాం కాబట్టి 3 పనులు పంచుకొని పర్ఫెక్ట్గా చేస్తున్నాము. ఎందుకంటే ఆర్డర్ వచ్చినప్పుడు ఇవి చూడాలి. మిగతా టైంలో వచ్చేసి ఫంక్షన్స్ వాటికి మేము వెళ్తుంటాం కాబట్టి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈరోజు చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే మేము చేసేది ప్రతి ఒక్కటి మేము ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకైతే వీడియో చూపిస్తాను. ఓకే, ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు లామినేషన్స్ కన్నిటికి అంటే వుడ్ అయితే అతికిచ్చేసాము. ప్రతి ఒక్కటి 250 ఫ్రేమ్స్కి ఫుల్గా మేమైతే లామినేషన్ అతికిచ్చాము. చూపిస్తాము ఇప్పుడు మీకు. చూడండి, ఇవేనమాట మొత్తానికి వుడ్కి అయితే ఫొటోస్ అయితే అతికిచ్చాం. లామినేషన్ అనేది చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని, మొత్తం 250 అనమాట. మనోడు ఇంకా కొన్ని ఉన్నాయి అటుపక్క చేస్తున్నాడు. అయిపోయినాయి. ఇంకా స్టాండ్ తర్వాత వచ్చి ఫ్రేమ్ బీడింగ్ అయితే ఇవ్వాలా. అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాయి ఈ వీడియోలో. చూడండి, ఈ విధంగా మేమైతే స్కూల్ ఆర్డర్స్ అయితే చేస్తుంటాం. స్కూల్ కానీ ఇక్కడ వచ్చేసి కంపెనీలు ఉంటాయి కాబట్టి వాళ్ళ కంపెనీలలో గ్రూప్ ఫొటోస్ ఉంటాయి, అవి కూడా మాకు ఆర్డర్స్ వస్తుంటాయి. ఈ విధంగా ఇక్కడ మీకు ఎవరన్నా కావాలన్నా కానీ ఆర్డర్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మేమైతే వర్క్ అయితే చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అతికిచ్చేసాం. వుడ్కి అయితే ప్రస్తుతానికి గ్రూప్గా తనిగే పెట్టాం. మళ్ళీ అన్నీ ఏ గ్రూప్ ఆ గ్రూప్ తనిగే పెట్టాం. మీకు చూపిస్తాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు వచ్చి వుడ్కి వచ్చేసి మనమైతే బ్యాక్ సైడ్లో స్టాండ్ తర్వాత వచ్చి ఫ్రేమ్ అయితే వేయాలన్నమాట. ఫ్రేమ్ వేసి పిన్ కొట్టిన తర్వాత మనకైతే స్టాప్లర్ అయితే వేస్తాం అనమాట బ్యాక్ సైడ్లో. ఇంకా ఫ్రేమ్ రెడీ అయినట్టే. ఇప్పుడు దాకైతే మనమైతే వుడ్కి అయితే పేస్ట్ చేసినాం కదా, దాన్ని వచ్చేసి మనకైతే ఈ విధంగా స్టాండ్ అయితే చేసాము. ఈ విధంగా స్టాండ్ అయితే ఇన్సర్ట్ చేసిన తర్వాత నేనైతే ఫ్రేమ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మనకైతే ఈ సైజుకి తగ్గట్టు మనమైతే రెడీ చేసి ఇచ్చాము. దీంట్లో మనమైతే ఇన్సర్ట్ చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా ఇన్సర్ట్ చేసేసి
సైజ్ అంటే ఫోటో కట్ అవుతుందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత స్టాప్లర్స్ పిన్ ఉంటుంది కదా పెద్దది, దీన్ని 4 సైడ్లో ఈ విధంగా స్ట్రాంగ్గా కొడతామన్నమాట. ఈ విధంగా 4 సైడ్లు కొట్టేసి సెంటర్ ఒకటి కొడతాం. అదేవిధంగా ఆపోజిట్ ఈ విధంగా మేమైతే కొట్టిన తర్వాత కొద్దిగా ఈ విధంగా పైకున్న కొన్ని పైకి ఉంటాయి, లూజ్ ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కదాన్ని ఇలా టైట్ చేస్తాం. టైట్ చేసిన తర్వాత చెక్ చేస్తాం. ఈ విధంగా మేమైతే చెక్ చేస్తాం, ఎందుకంటే క్వాలిటీ అయితే మెయిన్. చాలామంది ఈ విధంగా చెక్ చేయరు, ఫ్రేమ్స్ వేసిన తర్వాత అదే విధంగా ఇస్తారు కస్టమర్స్కి. మేమైతే చెక్ చేస్తాం. లూజ్గా ఉందనుకో, జస్ట్ ఇక్కడ లూజ్ అనిపించిందంటే ఇక్కడ ఒక స్టాప్లర్ అయితే గట్టిగా వేస్తాం అన్నమాట. నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, ఇదైతే టైట్గానే ఇచ్చాను. ఆల్రెడీ ఎన్ని స్టాప్లర్ పిన్లు పడినాయో చూడండి. ఈ విధంగా ప్రతి ఒక్క ఫ్రేమ్స్ ఇవి ఉన్నాయి చూడండి. ఈ ఫ్రేమ్స్ అన్నిటికీ ఈ వుడ్ పేస్ట్ చేసాం కదా, ఇక్కడ లైనింగ్ పెట్టాము. ఇవన్నీ కలపలేదు. ఇదిగో మధ్యలో ఒక వైట్ ఉంది కదా, గ్రూప్కి ఒక వైట్ పెట్టాము. ఒక చోటే పైకి ఉండాలి కాబట్టి. సో ఈ విధంగా మేమైతే ఫ్రేమ్ వర్కింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి దాస్కి అయితే ఇస్తున్నాను. దాస్కి ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ టైప్ అయితే ఇదిగో చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఆ గ్యాప్ అనేది బ్లాక్ టైప్ అయితే వేస్తాడనమాట. ఈ విధంగా ఆ గ్యాప్ ఉంది కదా, దగ్గర తీసుకురా. గ్యాప్ అనేది ఈ విధంగా గుడ్డతోటి నీట్గా మేమైతే ఈ వుడ్ ఎందుకు పెట్టుకున్నామంటే, ఈ వుడ్ ఉంది కదా, ఈ వుడ్ ఎందుకు పెట్టుకున్నామంటే ఫ్రేమ్ అనేది డ్యామేజ్ అవ్వకూడదు మెయిన్ అది. కింద ఎందుకంటే ఇది ప్లెయిన్ ఫ్రేమ్, బ్లాక్ ఫ్రేమ్ అనమాట, ప్లెయిన్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనం ఏడంటే ఆడ వేస్తే డస్ట్ ఉన్న కాడ అది రాసుకొని పోయి గీతలు పడతాయి. అందుకని వుడ్ 2 చోట్ల నేనైతే వుడ్ వాడిస్తున్నాను, ఎందుకంటే క్వాలిటీ మెయిన్. క్వాలిటీ లేకపోతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. అందుకోసం వుడ్ వేసుకొని నీట్గా, ఎంత నీట్గా అక్కడ చూడండి, రెడీ చేసినవన్నీ అక్కడ పెట్టేసాం. అక్కడ చూపించు. సో రెడీ చేసినవన్నీ అక్కడ పెట్టాము లైన్గా. ఈ విధంగా మేము ఇక్కడ 250 ఫ్రేమ్స్ అయితే ఇప్పుడు నేనైతే కొంచెం టైం స్లాష్లో పెట్టి మీకైతే ఈ వీడియో ఫుల్గా కొంచెం చూపిస్తాను. ఈ విధంగా మా వర్క్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. బల్క్ ఆర్డర్స్ ఈ విధంగా మేము ఆర్డర్ తీసుకొని చేస్తుంటాము. ఇక్కడ దగ్గర స్కూల్స్ ఉన్నా కానీ, కాలేజెస్, అలాగే చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ గ్రూప్స్ చాలామంది చేస్తుంటారు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనం ఎలాగూ చేస్తున్నాము ఇక్కడున్న మన వాళ్ళకి తెలియాలని నేనైతే వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, అక్కడ నుంచి తెలంగాణ, ఆంధ్ర నుంచి తెలుగు వాళ్ళు, ఇక్కడ నుంచి చాలా పెద్ద కంపెనీలు ఉంటాయి. అదే ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్స్ అయితే చేస్తుంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ నుంచి కూడా కొన్ని వీడియోస్ అయితే తీయాలని నేనైతే తీస్తున్నాను. సో ఇవన్నీ ఈ రోజుతో మేమైతే ఈ ఫ్రేమ్స్ అన్నీ అయిపించడానికి ట్రై చేస్తాం. టైం అయితే లేదు, మళ్ళీ మార్నింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. సో మనమైతే ఇంకైతే ఈ చూపిస్తాం మీకు, టైం స్లాబ్స్ చేస్తా. మొత్తానికైతే మేమైతే ఫ్రేమ్స్ అన్నీ అయితే చేసామన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిగా ఉందని కంటిన్యూ చేస్తున్నాం, ఎందుకంటే దీన్ని మళ్ళీ పార్ట్ 3కి చేస్తే బాగుండదని. సో అన్ని ఓవరాల్గా మేమైతే ఫ్రేమ్స్ అన్ని ఫినిష్ అయితే చేసాము. ఇప్పుడు ఒక 5-6 ఉన్నాయి, అవి చేస్తున్నాడు దాసు. ఇంకా దాసు చేసిన తర్వాత అంటే ఆల్రెడీ మేమైతే గ్రూప్గా మనమైతే ఒక రోల్ అయితే చుడుతున్నాము చూడండి. అంటే నీట్గా మనమైతే కస్టమర్కి అయితే డెలివరీ చేయాలి. సో అందుకోసం గ్రూప్కి మేమైతే ఒక రోల్ అయితే చేస్తున్నాము చూడండి. ఇప్పుడు
సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మొత్తం ఫ్రేమ్స్ అయితే గ్రూప్గా అయితే చేసేసాం. మొత్తం ఫ్రేమ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ విధంగా మేమైతే ఆర్డర్స్ అన్నీ బల్క్గా చేసినప్పుడు ఈ విధంగా మేమైతే చేస్తామన్నమాట. సో మా వర్క్ మీకు ఎలా నచ్చిందో మీరైతే కమెంట్ చేయండి. సో అదేవిధంగా ఎవరికైనా బల్క్ ఆర్డర్స్ కావాలంటే మెయిల్ చేయొచ్చు. ఓకేనా. ఫ్రెండ్స్ మొత్తానికైతే ప్యాకింగ్ అయితే చేసినాం అనమాట. ఈ విధంగా బాక్స్ ఒక 3 బాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి వచ్చి మేమైతే ఇప్పుడు డెలివరీ చేయాలి. అందుకోసం ఓనర్ అయితే ఆటోని మాట్లాడటానికి బయటికి వెళ్ళాడు అనమాట. సో మేమంతలోకి వీడియో తీస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫినిషింగ్గా మేమైతే ఫుల్గా అన్ని ఫ్రేమ్స్ అయితే దీంట్లో మేమైతే ఫినిషింగ్గా ప్యాకింగ్ అయితే చేసాం. దాస్ అయితే ఏదో స్టాండ్ పెట్టి మనకి వీడియో తీయాలని చూస్తున్నాం. మరి చూద్దాం. ఓకే చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇంత కష్టపడి చెమట్లు అయితే కారిపోతున్నాయి. చూడండి ఎట్టున్నాయి, ఫేస్ చూడండి అసలు కారిపోతున్నాయి. ఆటో కోసం వెయిటింగ్ అనమాట. ఆటో వచ్చినామంటే ఫుల్గా మేమైతే తీసుకెళ్ళి డెలివరీ అయితే చేస్తాం. ఓకే సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఫ్రేమ్స్ అన్నీ ప్యాకింగ్ చేసి ఇప్పుడు ఆటోలో ఎత్తుతున్నాం అనమాట అక్కడికి వెళ్ళి డెలివరీ చేయడానికి. సో మేమైతే ఇప్పుడు నేనైతే బండిలో వెళ్తున్నాను. ఆటోలో మనోడు 2 బాక్స్ ఉన్నాయి ఆటోలో, పట్టలేదన్నమాట. మేము ఇది వచ్చేసి నేను ఓనర్ వచ్చేసి బైక్లో తీసుకెళ్తున్నాను, అందుకే వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే బాయ్.